అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం ముచ్చట వరకు వచ్చిన మరి చెప్పుకుందామా? చెల్ల నడువరి. ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. తెలంగాణోళ్లకు ఓపిక ఎక్కువ, ఓపికతోను ఉంటారు. సూత్తరు ఓపిక పోయిందనుకో కథం. ఇక ముంగట ఎవ్వాలనేది చూడరు. ఎట్టయితటాయి అనుకుంటా మరల పడతారు. అంతేనా కాదా? ఇప్పుడు మన రాష్ట్రంలో గదే అవుతుంది కాదు. రేవంత్ సర్కార్ మీద తెలంగాణ మరల పడుతుంది. వాళ్ళు వీళ్ళు అని కాదు, ఈ ఊరు ఆ ఊరు అని లేదు. ప్రతి ఒగలు ప్రతి ఊర్లే చెయ్యిపాటి ప్రభుత్వాన్ని పొట్టు తిడుతురు. లీడర్లు కనబడితే ఊరవతల దానికి ఎదుముతురు. సరే, పెద్దోళ్ళంటే ఏమో అనుకుందాము. ఆఖరికి బడి పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చిరోళ్ళ పాదయాత్ర కూడా చేసిరు రేవంత్ సార్ వారి పుణ్యాన. మరి వాళ్ళ మనసులో ఎంత గోసపడితే ఎంత తక్లీఫ్ అనిపిస్తే గట్లా చేస్తారు చెప్పు. అవునా కాదా? పారి మరలబడ్డ తెలంగాణను మన రేవంత్ సర్కార్కు చూపిద్దాము. రేవంత్ సారు జర ఈ ముచ్చట దిక్కు నజరయ్య సారు జర కళ్ళద్దాలు పెట్టుకొని టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని మరి చూడురు సార్ జరంతా. గురుకులం పిల్లలే ఎంతున్నరోళ్ళ 10 ఏండ్లు 11 ఏండ్లు 12 ఏండ్లు ఉండయో కానీ వాళ్ళ బాధ చెప్పుకునేందుకు వాళ్ళ తండ్లాట అందరికి అర్థమయ్యేందుకు 32 కిలోమీటర్లు నడుచుకుంటా పోయిరోళ్ళ. వీళ్ళందరూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా గురుకులం పిల్లలు. గురుకులం హాస్టల్లా వీళ్లకు పురుగులన్నం పెడుతురట. ఎంత ఘోరముల్లా! 1 రోజు 2 రోజులు కాదు, దినాంగిదే కథ. అసలు చదువుకునే పిల్లలకి ఏంది అవస్థ? పురుగులన్నం పాసిపోయిన కూరలు పెట్టవచ్చునా? ఈ ఓపికతోని ఆ పురుగులు పట్టిన అన్నమే తిన్నరట. కానీ ఎంతకాలమని ఓపికంటది? అందుకే గేటై తాటాయి అనుకుంటా పిల్లలందరూ ఒక్కటయ్యి కలెక్టర్ సార్కు ఫిర్యాదు ఇచ్చేందుకు పాదయాత్ర చేసిరు. ఆలంపూర్ చౌరస్తా నుంచి గద్వాల దాకా నడిచిరు. కానీ నడుమిట్ల పోలీసోళ్ళ ఆపిరోల్లా మాకు న్యాయం కావాలని అన్నందుకు పాపం పిల్లలను బల్మీటికి డీసీఎం వ్యాన్ల నూకి పడేసిరు. అసలు ఏందిది? కాదు, క్లాస్ రూమ్ లో చదువుకోవాల్సిన పిల్లలు మనసుకు తక్లీఫ్ అనిపించి ఇట్లా రోడ్ల మీదకి పాదయాత్రలు ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే మన పాలన ఎట్లున్నది? మన రేవంత్ సార్ పనితనం ఎంత ఘోరంగా ఉన్నదోల్లా. మాకు ఫుడ్ బాగాలేదు, నీళ్ళంతా ఫిల్టర్ అవుతాయి, అంతా సాల్ట్ వాటర్ వస్తున్నాయి, అన్నంలో అన్ని పురుగులు వస్తున్నాయి. మేడం పడుతున్నామో ఈ కడుపులనే పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు తింటే పెద్ద సమస్య అని బాత్రూమ్ శాఖలో అంతా బాత్రూమ్ పెట్టుకుంటున్నారు. ఒక టైం సరిపోలేము, 15 నిమిషాలు పోయి రావాలంటున్నారు. దానివల్ల పనిష్మెంట్స్ కూడా తీసుకుంటున్నాం. ఈరోజు చెప్పినాం సార్కి లెటర్లు ఇచ్చినాం, 9 లెటర్లు ఇచ్చినాము. సార్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేమంతా ధర్నాకు మెడికల్ పరిస్థితి దాకా పోయినాము. కలెక్టర్ కలిసి గద్వాల కానీ పోతే అంతా చేస్తే వాళ్ళు వచ్చి మనం రిటర్న్ తీసుకొని వచ్చినారు, స్కూల్లో తీసుకొచ్చి వదిలిపోయినారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చాలా బాగాలేదు సార్. ఇక్కడ సెడిఫై అని నెలయ సార్ వాళ్ళు పట్టించుకోలేరు సార్. 9 లెటర్లు ప్రిన్సిపల్ సార్కి రాస్తే కానీ యాక్షన్ తీసుకోలేరు సార్ వాళ్ళు. అందుకే ఇట్లా కలెక్టర్ని కలిసి కంప్లీట్ ఇద్దామని అంటే సార్ వాళ్ళు వచ్చి పట్టుకున్న దానికి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి తిరుగుతున్నాం సార్. గురుకులం పిల్లలే ఏంది, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిరు నౌకర్ల కోసం. అటు చదువుకునే కాలేజీ పిల్లలు స్కాలర్షిప్లు విడుదల చేయురి సార్లు అని ఆలు ధర్నాలు చేస్తాన్లు. ఇక రైతుల సంగతి మీరు చూస్తూనే ఉన్నారు. మీరు కూడా రైతులే, ఎంత అవస్థ పడుతుర్రో. భూములు కాపాడుకునేందుకు లగచర్ల రైతుల పోరాటం ఢిల్లీ దాకా వాకింది. దిలావర్పూర్ రైతులు ఎట్లా ఊసపడ్డారో మనం చూసినాము. ఇటు హెచ్సియు విద్యార్థులు తన్లాట లోకమంతా చూసింది. ఇక ఆటో డ్రైవర్ల అవస్థలు పడుకుంటా ఈ రేవంత్ మాకద్దు, మా కడుపులు కొట్టద్దు అనుకుంటా ఎన్నో మట్ల రోడ్ల మీద ధర్నాలు చేసిరు, రాస్తా రోకులు చేసిరు. అంగన్వాడీలు, కాంట్రాక్టు లెక్చరర్లు, ఆడపడుసులు గిట్లా ఒకలా ఇద్దరా తెలంగాణ అంతా రోడ్ల మీదకి వచ్చింది. రేవంత్ సర్కార్ మీద మరలబడతనే ఉన్నది. అయినా గానీ సూషి చూడనట్టు ఈయనట్టు ఎట్లుంటారో అసలు. ఏమనంటే ఢిల్లీ మానం ఎక్కుతాడు, లేకుంటే ఉప ఎన్నికల గురించి బగ్గా ఆలోచనలు అలవాడతాడు ఈ రేవంత్ సారు. అరే, రాష్ట్రంలో బొచ్చడు తక్లీఫ్లు ఉంటుంటే ఆలసావని అన్నట్టు గట్లెట్లుంటారో అసలు. ఆగో గిట్లనే గరమైతురు జనాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సులోచన దగ్గరికి పోతాం అన్నట్టు. అవా ఓ బుజ్జి నేను కాదు, సులోచన అనగానే మరి చూస్తాను. సులోచన అంటే సులోచన ఫామ్ హౌస్ ఉన్నది ఏడా శంషాబాద్ కాడ. ఆ సులోచన ఫామ్ హౌస్లో పోయి కో అనంగానే కోటి కాదు 11 కోట్ల రూపాయలు వెళ్ళినాయి. అరే అవంటే కో అనంగానే 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయోళ్ళ. మరి గట్లెట్లా బయటపడ్డాయి? అవి ఏడికెళ్ళి వచ్చినాయి? 11 కోట్లే ఉన్నాయా? అగో ఆ లెక్క పెడుతురు, మనం కూడా ఆడికే పోదాం రాని. మరి
గిదే సులోచన ఫామ్ హౌస్. ఇయో గివే డబ్బాలు, పైసల డబ్బాలు. మంచిగా చూడురి. చూసినావా, అన్ని నోట్ల కట్టెలే ఉన్నాయి కదా, గుట్టలు గుట్టలు లెక్క. ఈ లెవెల్ అంటే ఆంధ్ర ఆఫీసర్లు. వాళ్ళు ఈడికి ఎందుకు వచ్చిరంటే ఆంధ్రాలో మందు దందా కేసు నడుతుంది. జగనన్న పార్టీ లీడర్ మెడకు చుట్టుకుంటుంది. ఆ మందు దందా కేసులో వరుణ్ అనే టోని దొరకబట్టి ఎంక్వైరీ చేస్తే ఈ సులోచన ఫామ్ హౌస్ ముచ్చట బయటపడ్డది. అక్కడ ఆఫీసర్లు ఈడికి వచ్చి చెకింగులు చేస్తే ఇట్లా డబ్బాలల్లా నోట్ల కట్లలే లినేయుల్లా. ఇక వీటిని లెక్క పెట్టేదందుకు మిషన్లు గిషన్లు కూడా తెచ్చుకున్నారు కాదా మరి. కాదుల్లా 11 కోట్లంటే మాటలా, 1 కోటి రూపాయలంటే చాలు లైఫ్ సెటిల్మెంట్ అయిపోయినట్టేరా అనుకుంటాము. అసంటిది ఒక్క జాగల్నే 11 కోట్లు అందున గీ డబ్బాలలో పెట్టిరంటే అసలు ఈ కేసులో ఎన్ని కోట్లు చేతులు మారినాయో, ఇంకెన్ని జాగలలో నోట్ల కట్టలున్నాయో ఏం పాడో పాటు. అవుగాని సైంటిస్టులు కావాలంటే ఏం చదవాలోల్లా? సైన్స్లా మస్తు మార్కులు రావాలి కదా. నాకైతే చిన్నప్పుడు జప్పున శాస్త్రవేత్త అయిపోయి ఏదో ఒకటి జల్ది జల్ది కనిపెట్టి పండ్ల పని రాకెట్ల మొగల మీద పోయి చంద్రమండలంలో జరిసేపు చెట్టు కింద కూర్చొని ఆడ కుందేలు పిల్ల ఉంటుందట కదా, ఆ కుందేలు తెచ్చుకొని అద్దామనుకున్నా. అంటే చిన్నప్పటి ఖయాళ్ళు గట్లుంటాయి మరి. నేను సైంటిస్ట్ అయ్యింది లేదు, రాకెట్ గాడికి పోయింది లేదు. కానీ అప్పుడప్పుడు మన సైన్స్ వాళ్ళు మొగల మీదకు రాకెట్లను ఉపగ్రహాలని తాపుకోసారి పంపుతారు కదా. ఎందుకు పంపుతారో నా చిన్నది మాకు అర్థమే కాకపోయేది. కానీ ఇప్పుడిప్పుడే అంత సమజ్ అవుతుంది. మన టెక్నాలజీ ఇట్లా అవుతుందంటే మీరికి పంపిన మన ఉపగ్రహాలట కదా నడిపించేది. అయితే మన సైంటిస్టులు మళ్ళక రాకెట్ల ఉపగ్రహాన్ని కూసోబెట్టి మొగల మీరికి పంపిరు. మరి అది ఎట్లా పోయింది ఏంది కథ అట్లట్లా చూద్దాం రారి. అగో ఆడున్నది రాకెట్ అగో పోతాది. నేను లెక్క పెడతా 5 4 3. అగో మంటలు వెళ్తున్నాయి. 2 1 ఇగబో బుయ్యి బుయ్ బుయ్ బుయ్యి బుయ్ బుయ్ బుయ్యి. మంచిగా పోవే రాకెట్, మంచిగా పో, ఇజ్జత్ నిలబెట్టు. పోతాంది కదా. అమ్మయ్యా గెలిచినాము, మనమే తోపులం. అయితే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని పంపిరు మన సైన్స్ వాళ్ళు. మన శ్రీహరికోట నుంచి మొగల మీదకి సాగదోలిరు. ఎట్లా పోతుందో అని నాకు కూడా చల్లటి చెమటలు వచ్చినాయి. కానీ పోడు మాత్రం మంచిగానే పోయిందోల్లా. ఇది మీదికి పోతుంటే సైన్స్ వాళ్ళ ముఖం చూడాలి, ఏమైతుందో అనుకున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే బరాబర్ పోయే వరకల్లా మస్తు సంబరపడ్డారు. మనమే తోపులం, మనమే గ్రేట్ అనుకుంటా అలై తీసుకున్నారు. సరే గాని అసలు ఈ సైన్స్ వాళ్ళు తాపొకసారి రాకెట్ ఉపగ్రహాలని మొగుల మీదకి పంపుతూనే ఉన్నారు. వాటితోని మనకేం ఫాయిదా వస్తుంది అని అనిపించచ్చు. అయితే ఈ ఉపగ్రహంతో బాగానే ఫాయిదా ఉందట. ఇదట మొగుల మీదనే ఉండి మన భూమి మీద భూకంపాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, మంచు ఎట్లున్నది, సముద్రం పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ చూస్తుందట. చూసి సైన్స్ వాళ్ళకి చెప్తుంది. ఇక 12 రోజులకోసారి భూమి ఎట్లా మారుతుంది, వాతావరణం కథ ఏంది, ఇవన్నీ అందుతుంది అట్లా
సరే మంచిది పట్టురి. భూకంపాలు గీకంపాలు ముందుగానే మనకి ఎరకైతే మనం కూడా అలర్ట్ అవుతాం కదా. అయితే మన సైన్స్ వాళ్ళు గిట్లా దూసుకపోతే ఆస్ట్రేలియా సైన్స్ వాళ్ళు ఇదే రోజు తుస్సుమన్నారు కాదోళ్ళ. ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరి సాయం లేకుండా వాళ్ళ మెదడుతో ఒక రాకెట్ తయారు చేసుకున్నారు. ఇక దాన్ని మొగల మీదకి పంపే పని పెట్టుకున్నారు. అగో అది స్టార్ట్ అవుతుంది చూడుర్రి. పోతుందా కూలుతుందా? అబ్బర బిడ్డ అయింది, కండ్ల ముందే కూలిపోయింది కదా. మరి ఇంట్లో ఏం తక్కువ ఉన్నదో, నట్లు చక్కగా ఫిట్ చేయలేదా, పెట్రోల్ మంచిగా పోయలేదా, గేర్లు బరాబర్ వల్లేదా, ఏందో గానీ ఈ రాకెట్ ఇట్లా తుస్సు మన కింద పడుతోనే వాళ్ళ ఇజ్జత పోయినట్టు అయిందట. ఎంతైనా సైన్స్ వాళ్ళు చాలా గొప్పోలులా, వాళ్ళ మెదడును ఎంత ఖర్చు ఎత్తే గిసోటి రాకెట్లు తయారైతాయి చెప్పు కదా. వైద్యో నారాయణో హరి అని అంటారు కదా. అంటే డాక్టర్ సారు దేవునితోని సమానమట. కానీ కొందరు డాక్టర్లకు ఇంకో తీరులో అర్థమైంది. డాక్టర్లు అంటే పానాలు హరి అనిపించేటోళ్ళట. అందరు కాదు, కొందరు, ఒకరిద్దరు. ఆ ఒకరిద్దరు ఇట్లనే ఒక డాక్టర్ సార్ను మనం చూడాలంటే ఆ దావఖానకు పోవాలి. పోయి ఫస్ట్ జోల పాట పాడాలి. పాడుకుంటూ చూద్దాం రారి. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఆగో సూర్యుడు స్టార్ట్. ఆహా, ఎంత పురుసతగా వన్నాడో చూడు డాక్టర్ సాబు. డాక్టరు, ఓ డాక్టర్ సారు, లేవు లేవు లేవు. ఇంటలేడు కదా. ఓ పెద్ద మనిషి, ఆగో పేషెంట్లు వచ్చిర్రు. ఇక నిద్రలో బీపీ లేచినా ఎత్తది కావచ్చు సార్కు. గవర్నమెంట్ దవాఖానలను ఈ డాక్టర్ సారు మంచిగా ఏసీ వేసుకున్నాడు. బల్ల మీద కాళ్ళు పెట్టి పురుసతగా నిద్రపోతుండు. గుర్రు కొడుతుండు కదా. మరి ఏ పని చేసిండో నా తెలియదు. కానీ ఘోరమైన ముచ్చడి చెప్పాలనా, ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. పేషెంట్కు నెత్తురు గారుతుంది. పేషెంట్ వాళ్ళ ఇంట్లో డాక్టర్ కాడికి వచ్చిర్రు. కానీ సారు వారేమో గిట్ల కునుకు తీస్తుర్రాయే. ఎంత నిద్ర లేపినా కండు తెరచుడే లేదు. ఇక ట్రీట్మెంట్ ఆలస్యం అయ్యే వరకల్లా పాపం నెత్తురు బాగా పోయి పేషెంట్ జీ విడిచిండు. ఎంత ఘోరమలగిది. ఈడ తప్పేవల్ది డాక్టర్దా? ఈ డాక్టర్ను ఈడ ఊసబెట్టుకున్న పెద్ద డాక్టర్దా లేకుంటే సర్కార్దే అన్నట్టు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందోల్లా. అంటే అక్కడ సర్కారు నిద్రపోతుందని డాక్టర్ సార్ కూడా గట్లే నిద్రపోవచ్చు. ఎగిసోటి డాక్టర్లు ఉన్నాక నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని అనరా ఖాతా గాని. నిజం చెప్తున్నా, రోడ్డు మీద పోయేటప్పుడు కొందరు రుబాబ్ ఎట్లుంటుందో ఎరికేనానుల్లా. అంతెందుకు, ఇవాళ నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు చూసుకోరాదు, కార్లా ఒకడు పోతాండు. బండైనకు గిట్లా కటింగ్ ఇచ్చిండు. పాపం బండైన కింద పడ్డాడు. అట్లా పడ్డప్పుడు ఏం చేయాలి? కారోడ ఆపి బండైనకు దెబ్బలు దాకినాయా లేదా అని చూడాలి కదా. కానీ ఉల్టా రుబాబ్ చూయించిండోల్లా. ఏం రావారే కళ్ళు కనబడతలేవా, నా కారే దొరికిందా తంత బిడ్డ అనుకుంటా ఇట్లా గర్ర మాటలు మాట్లాడిండు. ఇక నాకైతే కోపమే వచ్చింది అనుకోరి. అయితే ఖాళీ మనకాన్నే అనుకున్నా, అంతటగా అట్లనే ఉన్నారు. ఇగో ఈడైతే ఇంకా అంటే ఇంకా ఘోరంగా ఉన్నాడు. చూడురు మీరే వాడిని. ఏం లేదు, లోకంలో ఎసోంటి గర్ర మనుషులు ఉంటారో చూయించేదందుకే ముచ్చట పట్టుకొచ్చిన. ఈడ రోడ్డు మీద చూడురి గంతే మీరు. చూసిరా, పెద్ద కారుడు స్కూటర్ అయినను గుద్దుకుంటా పోయిండు. స్కూటర్ పడ్డది. పాపం పెద్ద మనిషికి దెబ్బలు దాకినట్టున్నాయి. కోపంలో ఎట్లా పోనిస్తానవురా, కాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అన్నాడు. కథం గంతే. ఇక ఆ కారుడు మళ్ళీ వాపస్ వచ్చిండు. మళ్ళీ గుద్దనే గుద్దిండు. వాని దౌడల దగ్గర వడవా అని కాలు రెక్కలు ఇరికి పోను, వాని దొంగలు వడవా.
ఏందో లగ్గింతగర్ర మనిషికి ఇక గుద్దిందే కాదు కిందికి దిగి ఇంకా డాగు పెడుతుండు డాగు. ఏం మనిషి అసలు ఈడు, అసలు మనిషేనా పాపం, పెద్ద మనిషిని టక్కర్ వేసి కింద పడేసి మళ్ళీ ఉల్టా తిడుతుండు. ఈడ ఘోరమైన ముచ్చట ఏంటంటే రోడ్డు మీద గింత జరుగుతున్నా ఆడున్న పబ్లిక్ మాత్రం సినిమా చూసినట్టే చూస్తాండు. ఒక్కడంటే ఒక్కడు కూడా గిదేంది వయా గీ పెద్ద మనిషిని గిట్ల చేయవచ్చునా అని మరల పడితే వాడు గట్ల చేసిన ఆ కథ కానీ ఏందో ఏమో పోరి కారు ఎంత తప్పున్నదో చూసుకుంటూ ఉన్నోళ్ళది కూడా గంతే తప్పు. చిన్నప్పుడు హోంవర్క్ చక్కగా చేయకుంటే టీచర్లు గోడ కుర్చీ లేపించేది, బస్కెళ్ళి దించేది కదా. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వల్ల జనం ముంగడికొచ్చి చెవులు పట్టుకొని బస్కెళ్ళి తీసిండు. 1 2 3 అనుకుంటా గిట్లా తీస్తూనే ఉన్నాడు. మరి ఆయన గట్లెందుకు చేసిండు, ఆయన చేసిన తప్పేంది, ఓ పారి గట్లట్లా అరుచుకుందాం రారి మరి దబ్బున. అయితే గీననేనొల్ల ఐఏఎస్ ఆఫీసరు ఫస్ట్ రోజట డ్యూటీలు ఎక్కుడు. ఇక డ్యూటీలు ఎక్కిన కొత్తలో ఎట్లుంటుందో మురిపాము. ఇక జనాల కాడికి పోయి అందరు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, చెత్తాచెదారం వెయ్యొద్దని చెప్పుకొచ్చిండ్రు. అయితే రోడ్డు మీద చెత్త వేసిన వాళ్ళతోని బస్కెళ్ళి దించిండట. మరి అక్కడ ఉన్నోళ్ళు ఊకుంటారా, అయ్యో నువ్వు గట్లన పడుతున్నావు, మీ సర్కార్ ఆఫీస్ కూడా చాలా చెత్తగా ఉన్నది, ఎడబడితే గాడ మురుకున్నదని జనం అన్నారు. కథం ఈయనకి ఇజ్జత్ అనిపించింది, తప్పు నాదే కాబట్టి నేనే బస్కెళ్ళి తీస్తా అని గిట్లా తీసిండోళ్ళ. ఒకటి రెండు అనుకుంటా మొత్తానికి డ్యూటీ ఎక్కిన ఫస్ట్ రోజే జనం కలెక్టర్ సార్తోనే బస్కెళ్ళి దించారు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా, ఉత్తరప్రదేశ్లో. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివోలా గెల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక నేను పోయేస్తా.